ఈ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని తీర్పులు చెప్తా ఉంటారు కదా తాత. దానిపై నీ అభిప్రాయం ఏంటి తాత? నేను క్లారిటీగా చెప్తా, జాగ్రత్తగా విను. నలుగురు పెద్ద మనుషులు తీర్పు చెప్పని కూర్చున్నారనుకో. వాళ్ళు ఏదో చెప్తున్నప్పుడు నువ్వు మధ్యలో దూరి, అన్న ఇట్లా కాదు, ఇట్లా కరెక్ట్, ఇట్లా మీరు ఇట్లనే చేయాలి అని నువ్వు చెప్పినావు అనుకో. వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ నిన్ను మెచ్చుకుంటారు. తమ్ముడు చదువుకున్నాడు, తమ్ముడు ఏం చేసినా ఆలోచించి చేస్తాడు, ఏం చెప్పినా ఆలోచించి చెప్తాడు, సో మనం తమ్ముడు మాట ఫాలో కావాలి అని చెప్తారు. నిన్ను పొగుడుతారు, నువ్వు ఖుష్ అవుతావు. అదే పెద్ద మనుషులు ఎలక్షన్ టైంలో వాళ్ళ కులమత ఓట్లు ఎవరెవరికి వేయాలో డిసైడ్ చేసుకునేటప్పుడు నువ్వు మధ్యలో దూరి, అన్న ఆయనే మంచోడు, ఈయన చదువుకున్నోడు, మన ఓట్లు ఈయనకే పడాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు అని నువ్వు చెప్పినావు అనుకో. అప్పుడే పెద్దను అయిపోయినా ఆరాను, చదువుకుంటే నీకేమన్నా కొమ్ములు వచ్చినాయారా అని అంటారు. ఈ నలుగురు పెద్ద మనుషులు అనేటోళ్ళు వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకు నచ్చినట్టు తీర్పునిస్తారు, మాట మార్చేస్తారు. అట్లుంటుంది నలుగురు పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు.